అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రవీణ్. ఈరోజు నా టాపిక్ వచ్చి ఇండియా క్రికెట్కి సంబంధించి ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన భారతదేశానికి సంబంధించి క్రికెట్ అనే క్రీడ చాలా ఇష్టంగా ప్రతి ఒక్క అభిమాని ప్రేమించే ఆట. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లోనే, కానీ ఆ క్రీడకి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆస్వాదిస్తారు. అటువంటి క్రికెట్ అంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇష్టం. ఇప్పుడు సాటి క్రికెట్ అభిమానిగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన భారత క్రికెట్లో చాలామంది గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ప్రథమంగా మనం చెప్పుకునే పేర్లు కొన్ని ఉంటాయి. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళందరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. ఇటువంటి ఆటగాళ్ళకి వీళ్ళు వచ్చే సంవత్సరం 2027 సంవత్సరంలో జరగబోయే వరల్డ్ కప్ తర్వాత వీరిలో చాలామంది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం పుష్కలంగా ఉంది. మరి మన భారతదేశ క్రికెట్ బోర్డ్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఈ ప్లేయర్స్ తర్వాత వీళ్ళకి రీప్లేస్మెంట్స్గా ప్రకటించే ఆటగాళ్ళని ఇంకా ఎందుకు తయారు చేయలేకపోయారు? రోహిత్ శర్మ తర్వాత మళ్ళీ అటువంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ని ఎందుకు ఇప్పటిదాకా రీప్లేస్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయలేదు? విరాట్ కోహ్లీ లాంటి అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ఆటగాడు అతను. అటువంటి ఆటగాడు తర్వాత ఆ ఆడియో ఫార్మేట్కి సంబంధించి నెంబర్ 3 ప్లేయర్ ఎవరు అనేది ఇప్పటిదాకా దానికి జవాబు లేదు. చాలామంది ఆటగాళ్ళని ప్రయత్నించినా వాళ్ళందరూ విఫలమయ్యారు. ఎందుకు? అలాగే టెస్ట్ ఫార్మేట్కి సంబంధించి నెంబర్ 3 పొజిషన్లో సౌరాష్ట్ర అనే టీంకి ఆడినటువంటి చతీశ్వర్ పూజారా, అతన్ని అప్పట్లో ది వాల్గా పిలుచుకునే రాహుల్ ద్రావిడ్. టెస్ట్ క్రికెట్లో అతను ఒక సంచలనమైన ఆటగాడు. అతనికి రీప్లేస్మెంట్గా పూజారాని తీసుకొచ్చి ఆడించారు. అతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసేవారు. రాహుల్ ద్రావిడ్ లాగా చాలా అద్భుతంగా ఎంతసేపైనా గ్రీజులో నిలబడి దేశం కోసం పోరాడి ఎన్నో విజయాలను అందించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో అయితే బాడీ నిండా ఇంజురీస్ పెట్టుకుని ఆయన ఆడినటువంటి ఆట చిరస్మరణీయం, ఎప్పటికీ మర్చిపోలేండి. అటువంటి ప్లేయర్ని వారికి రీప్లేస్మెంట్గా ఇప్పటి వరకు ఎవరు రాకపోవడం, వచ్చిన వాళ్ళు ఎవరు సరిగ్గా రాణించకపోవడం కూడా చాలా బాధ కలిగించే అంశం. తర్వాత సౌరవ్ గంగూలీ గారి కెప్టెన్సీలో వచ్చినటువంటి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ఇటువంటి ప్లేయర్స్ని యువ ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చి సౌరవ్ గంగూలీ ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్. ఆయన కెప్టెన్సీలో ఇటువంటి ప్లేయర్స్ అందరూ టీంలోకి రావడం, ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడం. అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సిన ప్లేయర్ వీరేందర్ సెహ్వాగ్ గారు, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్,
ఇర్ఫాన్ పఠాన్ ఇటువంటి ప్లేయర్స్ అందరూ కూడా గంగూలీ గారి కెప్టెన్సీలో డెబ్యూ చేయడం జరిగింది. మరి ఇందులో జహీర్ ఖాన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటువంటి బౌలర్ రీప్లేస్మెంట్ ఇంకా తయారు చేయకపోవడం చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఐపీఎల్ చూస్తున్నాం. ఐపీఎల్లో ఇప్పుడు ఈ 2026 ఐపీఎల్లో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన పేరు వైభవ్ సూర్యవంశీ. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్స్లో హైయెస్ట్ సిక్సర్స్ని బ్రేక్ చేయడం, తొందరలో ఉన్న హైయెస్ట్ స్కోర్ కూడా బ్రేక్ చేసే అవకాశం, క్రిస్ గెయిల్ గారు ఆడినటువంటి 175 రన్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశం సూర్యవంశీగా చాలా దగ్గరగా ఉన్నాడు. అటువంటి ప్లేయరు ఐపీఎల్ ద్వారా పరిచయం అవడం చాలా సంతోషం. మరి ఇంకా అటువంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు మన ఇండియన్ సెలక్షన్ కమిటీ 37 రంజీ జట్లు కలిగిన మన ఇండియన్ క్రికెట్కి సంబంధించి 37 రంజీ టీమ్స్ ఉన్నాయి. ఆ రంజీ టీమ్స్లో ఒక జహీర్ ఖాన్ ఉండడా అండి? ఒక వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడు ఉండడా? ఒక యువరాజ్ సింగ్ లాంటి ఆటగాడు ఉండడా? ఒక వీరేందర్ సెహవాగ్ లాంటి ఆటగాడు ఉండడా? ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? సగటు క్రికెట్ అభిమానిగా ఇది నా ఆవేదన తప్ప నేను ఎవరిని విమర్శించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీసీఐ క్రికెట్ అండ్ ఇండియన్ క్రికెట్ సెలక్షన్ ప్యానల్ టీం ఎవరైతే మెంబర్స్ ఉంటారో కొత్త ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు, అంటే నేను చూసిన అనుభవాన్ని బట్టి, నాకు ఎక్కువగా ప్లేయర్స్ ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచే ఇండియన్ క్రికెట్కి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. మన ఆంధ్ర క్రికెట్లో లేరండి. ఒక హనుమ విహారీ, ఒక కేఎస్ భరత్, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అనే ఒక ప్లేయర్ వచ్చాడు. అలాంటి ఆటగాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా క్యాంప్స్ నిర్వహించి క్రికెట్ ఆడాలనే సంకల్పం ఉన్న ప్రతి ఆటగాడిని తయారు చేసి దేశానికి ఇంకా గొప్ప ప్లేయర్స్ని ఇండియన్ క్రికెట్ టీంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ క్రిటిసిజం లేకుండా, ఎటువంటి విమర్శలు లేకుండా జెన్యున్గా, హానెస్ట్గా ఆటగాళ్ళని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, క్రికెట్లోకి ఎప్పుడూ పాలిటిక్స్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు, చెయ్యొద్దు కూడా. దానివల్ల ఆటగాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది. క్రికెట్ అనేది భారతదేశంలో చాలా తొందరగా అంతరించిపోతుందని నా బాధ. కాబట్టి ఇప్పటికైనా చొరవ తీసుకుని ఇంకా అద్భుతమైన ఆటగాళ్ళని తయారు చేసి దేశానికి ఇంకా ఇండియన్ క్రికెట్ ఎప్పటికీ చెరగరాని చరిత్ర అవ్వాలని, ఇంకా ఎన్నో వరల్డ్ కప్లు, ఐసీసీ టోర్నమెంట్స్ గెలవాలి, T20 వరల్డ్ కప్స్ గెలవాలి. అన్నిట్లకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే, క్రికెట్కి సంబంధించి ఒక ఆటగాడు అన్ని విధాలుగా రాణించాలంటే ముందర టెస్ట్ క్రికెట్లో రాణించాలి. టెస్ట్ ఫార్మెట్ అనేది ఆటగాడికి ప్రాణం లాంటిది. అందులోనే ప్రతిదీ నేర్చుకుంటాడు. కాబట్టి ఇండియన్ క్రికెట్కి సంబంధించి టెస్ట్ ఫార్మెట్లో కూడా అటువంటి ఓపిక్గా, సహనంగా ఆడే ఆటగాళ్ళని, చతేశ్వర్ పూజారా గారు లాంటి వాళ్ళని, రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసినంత విషయాన్ని మీతో పంచుకున్నాను. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఏదైనా లోపాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.